తల్లికి బిడ్డకి బాండింగ్ అనేది ఉండనే ఇంకో ప్రయోజనం తల్లికి బిడ్డకు ఇద్దరికి కలిసిన ఉమ్మడి ప్రయోజనం ఉంటుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల. ఉమ్మడి ప్రయోజనం ఏంటంటే తల్లికి బిడ్డకి బాండింగ్ అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క బిడ్డకు పాలిచ్చే తల్లికి ఆ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఎక్కువ ఉన్నది. అలాగే ఆ బిడ్డకు కూడా ఆ తల్లి మీద చాలా బాండింగ్ ఉంటుంది, చాలా ప్రేమ అభిమానం బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ బాండింగ్ అనేది బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా చాలా చాలా ఉపయోగకరమైన విషయం అన్నమాట. ఈ విధంగా తల్లికి బిడ్డకి వనగొరే ఈ యొక్క ప్రయోజనాల దృష్ట్యా చూసుకుంటే ఫర్దర్ నెక్స్ట్ మన జనరేషన్లో కొంత శాతం మంది మరి పాలు తక్కువను లేకుంటే పాలు ఇవ్వడానికి కుదరటం లేదనో నీ జాబ్కి వెళ్ళాలనే ఉద్దేశము, లేకపోతే పిల్లల్ని మా దగ్గర కాకుండా మా పేరెంట్స్ దగ్గర పెంచాలను, లేకుంటే ఇంకా కొన్ని కారణాల వల్ల పిల్లలకి తల్లి పాలు అనేది దూరం చేసే దుస్సంస్కృతి అనేది మన దేశంలో మొదలవుతూ ఉంది. కొన్ని చోట్ల అక్కడక్కడ జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలు నష్టపోతున్నారు, తల్లి నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది, అలాగే కూడా. ఓకే, తల్లికి ఏం నష్టం? తల్లికి కొన్ని నష్టాలు. ఏం నష్టం? ఆ తల్లి బిడ్డ కోరినప్పుడల్లా తల్లి పాలైతే ఈజీగా వస్తుంది. పాలన్నప్పుడల్లా ఏం చేయాలి? వెళ్ళాలి, నీళ్ళు వేడి చేయాలి, డబ్బా శుభ్రంగా ముందు బాయిల్ చేయాలి, ఉడకబెట్టాలి. బాటిల్స్ లేదనుకుంటే దానిలో ఉన్న సూక్ష్మజీవులు బిడ్డకి చేరువై మరి రోగాల బారి పడి చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి బాటిల్స్ బాయిల్ చేయాలి, అంటే ఉడకబెట్టాలి. బాటిల్స్ కానీ ఆ పీకలు కానీ ఉడకబెట్టి అవన్నీ చేయాలి. అది చాలా శ్రమతో కూడిన పని అన్నమాట. తర్వాత వాటరు కొంచెం లైట్ వేడి చేసి ఆ చల్లారిన నీళ్ళతో మళ్ళా డబ్బా పొడి కలిపి మళ్ళీ దాన్ని పిల్లలకు తాపించాలి. తాపించినాక కొంచెం మిగిలిన ఏం చేయాలి? నెక్స్ట్ తాపించడానికి ఉపయోగిస్తారా? ఏదైనా బిడ్డ దాకా మిగిలిన పడగొట్టేయాలి. కానీ ఆ బాటిల్ ఖర్చు ఎంత? దగ్గర ఒక బాటిల్ వచ్చేసి 700 పైనే ఉంది. 1000 రూపాయలు అనుకోండి. ఇప్పుడైతే 1000 రూపాయల దాకా ఉంది. ఎన్ని రోజులు ఇవ్వగలుగుతావు? ఫీడింగ్ బిడ్డకు వచ్చి పెరుగుతుంటే వారం రోజులు లోపే ఉంటుంది. కొంతమంది తాగలిగిన పిల్లలకైతే 4 రోజులకే అయిపోతుంది. అంత ఖరీదు పెట్టుకున్నా కూడా బిడ్డకి ఏమన్నా సులువుగా జీతం అవుతాయా? జీతం అవుతుంది. తర్వాత ఆ బిడ్డకి ఏమైనా రోగాలు రాకుండా ఉంటుందా? రోగాలు వస్తాయి. ఆ తర్వాత ఆ బిడ్డకి ఆ తల్లి తరచూ లేసి దాన్ని నిద్రపోయే టైంలో నిద్ర లేచి ఆడవగానే పాలు ఇవ్వడానికి ఏంటి, మళ్ళీ వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళాలా, వెయిట్ చేసుకోవాలా, బాటిల్ కడుక్కోవాలా, మళ్ళీ ఈలోపు బిడ్డ ఆకలితో అరుస్తూ ఉంటాడు. ఈలోపు ఆ బిడ్డని చూసుకోవాలి, ఈ తల్లి వెళ్ళి అది వెయిట్ చేసుకుని పాలు కలుపుకోవాలి. ఆ నిద్ర అనేది ఉండదు. ఒక తల్లికి నైట్ 2-3 సార్లు కూడా లేచి ఆ ప్రాసెస్ మొత్తం చేయడానికి చాలా కష్టపడి ఇబ్బంది పడతారు. అలాగే డబ్బుల పూర్వకంగా ఆర్థికంగా కూడా నష్టపోతారు, శ్రమ పూర్వకంగా కూడా ఇబ్బంది పడతారు. తర్వాత శరీరానికి రెస్ట్ ఉండదు, ముందు రెస్ట్ ఉండదు.